రామ్ రామ్ ఫ్రెండ్స్, అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్లో హిందువుల జనాభా 30% ఉండేవారు 1951లో. 2011కి అది 7.5%కి తగ్గిపోయింది. ఈ రోజున 5% కూడా లేరు అనేది వాస్తవం. ఇది హిందువుల పరిస్థితి. 17 సార్లు ప్రాణదానం చేసిన పృథ్వీరాజ్ చౌహాన్నే వదల్లేదు వాళ్ళు. ఆకలితో కృష్ణుడి దగ్గరకు వచ్చిన వాడి మతం చూడకుండా వాడి కడుపు నింపినందుకు చిన్మయ్ దాస్కు దక్కిందేంటి? ఆయన్ని మాత్రం వదులుతారు అని అనుకోవడం మన భ్రమ. ఒక హిందూ సన్యాసిని టెర్రరిస్టును లాక్కెళ్ళినట్టు లాక్కుపోయారు బంగ్లాదేశ్ సైన్యం. ఆయన చేసిన తప్పేంటి? హిందువుల ఊచకోతను ఖండించడమే. హిందువుల మీద దాడులు చేస్తున్నారు, వద్దురా చేయకండి అంటే దేశద్రోహం కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు. బెయిల్ కూడా రిజెక్ట్ చేశారు. వరదలు వస్తే తిండి పెట్టిన సంస్థ ఇస్కాన్. పాముకైన ఉపకారం చేయొచ్చు, కానీ వీళ్ళకి ఇసుమంత కనీస కృతజ్ఞత ఉండదా? ఇస్కాన్ లాంటి ఒక ఆధ్యాత్మిక సంస్థని, కుల మతాలకు అతీతంగా సేవ చేసే ఒక సంస్థని ఉగ్రవాద సంస్థ అని చెప్పి బ్యాన్ చేసే క్రమంలో ఉన్నారు ఇప్పుడు. జై శ్రీరామ్ ఒక మతోన్మాద స్లోగన్ అంటున్నారు. చిన్మయ్ దాస్ కోసం చట్టబద్ధంగా పోరాడడానికి ముందుకొచ్చిన లాయర్ని పైకి పంపేశారు అబ్దుల్లాలు. వచ్చింది ఒక అబ్దుల్లానే ముందుకి. కానీ ఇక్కడ 15 నిమిషాల్లో హిందువులు లేకుండా చేస్తా అన్న ఓవైసీ ఇంకా భయపెడుతూ రెచ్చగొడుతూ హ్యాపీగా బతుకుతున్నాడు. ఉమర్ ఖలీద్ అనే ఒక ఉగ్రవాది కోసం పోరాడుతున్న హిందూ లాయర్ ఇలాంటి ఎన్నో దేశ విద్రోహ శక్తుల కోసం అమ్ముడు పోయి పోరాడుతూనే ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు. కానీ ఒక హిందూ సన్యాసి కోసం ముందుకొచ్చిన తోటి అబ్దుల్లాని లేకుండా చేసింది ఆ జాతి. ఇది ఆ జాతి. బంగ్లాదేశ్ యూనివర్సిటీలో భారత్ జెండా అని ఇలా తొక్కుతున్నారు. ఎందుకు? భారత్ అంటే ఎందుకంత ద్వేషం? హిందువులను ఊచకోతకొస్తున్నారు. అక్కడ గుళ్ళు తగలపెడుతున్నారు, చర్చిలు తగలపెడుతున్నారు. చిటగాంగ్లో ఏక్తా ఏక్తా ఇస్కాన్ ఇట్టి డోర్ దొయిరా దొయిరా జొబాయికోర్, ఒక్కో హిందువును పట్టుకోండి, దొరికినాక పైకి పంపండి అని నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. వేట మొదలు పెట్టారు. వెంటాడి వెంటాడి వేటాడి పైకి పంపిస్తున్నారు. ఎందుకు? కేవలం వాళ్ళ అబ్దుల్లాలు కాదు అని, వాళ్ళ నమ్మకం వేరే దేవుడి మీద అని, వాళ్ళ భక్తి వేరే దేవుడి మీద అని మాత్రమే. ఆ దేశాన్ని పాలిస్తున్నది శాంతి పురస్కారం అందుకున్న మొహమ్మద్ యూనస్. ఇదేనా శాంతి? ఇదేనా సహనం? శాంతియుతంగా హిందువులకు రక్షణ కల్పించండి, దాడులు చేయకండి అని అంటే అరెస్టులు చేయడమా, దేశద్రోహ కేసులు పెట్టడమా, పైకి పంపడమేనా శాంతి అంటే? నోబెల్ శాంతి కాదు, అశాంతి పురస్కారం ఇవ్వాలి ఈయనకి. కాంగ్రెస్ పాలనలో స్వామీజీలను అరెస్ట్ చేశారు, స్వామీజీలను చంపేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో స్వామీజీలను అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్కి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. ఒక్కడి ప్రాణం పోతే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నారు ప్రపంచం మొత్తం. ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నారు మొన్న. కానీ హిందువులను కాపాడండి, హిందువుల ఊచకోత ఆపండి అని ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని ప్రపంచం మాట్లాడదే. తోటి హిందువులే మాట్లాడరు. ఇక్కడ బట్టలు చించేసుకున్న సినిమా హీరోలు హీరోయిన్లు ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నవాళ్ళు ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని అనరే. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓ సన్యాసిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటన పాలస్తీనాలో జరిగితే అంతా కలిసి అరిచేవారని, కానీ బంగ్లాదేశ్లో జరిగితే మాత్రం ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. It's very painful to see what's happening out there, and we are being. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how. Thank you so much. ఇంత కాలానికైనా ఇలా ప్రశ్నించగలిగే దమ్మున్న నాయకుడు వచ్చినందుకు తెలుగు ప్రజలు గర్వపడాలి. క్రైస్తవులు, హిందువులు, జ్యూస్ మరెవరైనా ఇదే పని చేస్తూ అబ్దుల్లాస్ని ఊచకోత కోస్తే ప్రపంచం ఊరుకునేదా? సంబాల్లో అబ్దుల్లాలు ఇలాంటి ఆయుధాలతో ఎందుకు వచ్చారు? ఎలా ఉన్నాయో చూసారా? వీటితో పోలీసుల మీద దాడి చేశారు, తుపాకులు తెచ్చారు, దాడి చేశారు. ఇంత చేసి ఆల్ ఐస్ ఆన్ అబ్దుల్లాస్ ఇన్ ఇండియా అని తెగ చించుకుంటున్నారు. చేసేది వాళ్ళు, అటాక్స్ చేసేది వాళ్ళు. అరే అక్కడ కమ్మ, కాపు, వెల్మ, రావు, రెడ్డి, కమ్యూనిస్టా, నాస్తికుడా, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఏ భాష మాట్లాడతాడు? ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా అని వెతకట్లేదు. ఐడీస్ చెక్ చేసి హిందువా అనే చూస్తున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ గారిని తీసుకెళ్తుంటే నాకు ఏమైనా పర్లేదు, మీ ఫైట్ ఆపకండి అని చెప్పారు. శాంతియుతంగా ఉండే ఇస్కాన్ స్వామీజీలు పోరాడుతున్నారు ఈ రోజున. మనవరికి వస్తేనే కష్టం అర్థమవుతుందా? మన కళ్ళ ముందు జరిగేవి చూసి పాఠాలు నేర్చుకోకపోతే, గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా?
ఈ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వారి నమ్మకాల కోసం మాట్లాడడానికి ధైర్యం చేసే ఎవరికైనా ఇది ఒక హెచ్చరిక. భావ ప్రకటన స్వేచ్ఛకు, మత సహనానికి ఇది ముప్పు. మీ గలం విప్పడంలో అందరూ గొంతు కలపండి. ఈ సందేశాన్ని పంచుకోండి. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడండి. చిన్మయ్ కృష్ణదాస్ స్వాతంత్ర పోరాటంలో మనమందరం మద్దతు ఇవ్వాలి. ఈ పాములను ఎదుర్కోవడానికైనా ఆలోచన, ఐకమత్యం అవసరం. కాశ్మీర్, బెంగాల్, అస్సాం, మణిపూర్, కేరళలో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఒక కనువిప్పు కావాలి. ఇప్పటికైనా చైతన్యమే తక్షణ కర్తవ్యం. లెట్స్ స్టే యునైటెడ్, రేజ్ అవర్ వాయిస్ ఫర్ అవర్ కో హిందూస్ ఇన్ అదర్ కంట్రీస్. జై భారత్, జై హింద్.